వెల్కమ్ టు పూరాలుకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధాల కారణంగా దేశంలోని సామాన్యుడికి గ్యాస్ సెగ తగిలింది. ఈ సెగ ఇప్పుడు అయోధ్య రామ మందిరంలోని వంటగది వరకు విస్తరించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల పాకశాలలు కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు అక్కడి రామ్ రసోయిలో పెట్టే ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తారు. రోజుకి 10,000 నుంచి 20,000 మందికి పైగా భక్తులకు అక్కడ ఉచిత భోజనం పెడతారు. కానీ ఎల్పీజీ కొరత కారణంగా తాత్కాలికంగా రామ్ రసోయిని మూసివేస్తున్నారు. ఒక నోటీస్ అతికించారు. అయితే దాన్ని పూర్తిగా మూసేయలేదని, రోజు ఉదయం పూట ప్రసాద వితరణలు కొనసాగుతాయని, సాయంత్రం పూట మాత్రం మూసేస్తామని నిర్వాహకులు తెలిపారు. బొగ్గు, కట్టెల వంటి సాంప్రదాయ వనరుల్ని ఉపయోగించైనా సరే భక్తులకు 2 పూటల భోజనాలు పెట్టాలనే యోచనలో ఉన్నామని, ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటి వాటి వినియోగాన్ని పరిశీలిస్తున్నామని రామ్ రసోయి ఉన్న అమావా ఆలయ మేనేజర్ తెలిపారు. ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటి వాటి వినియోగాన్ని పరిశీలిస్తున్నామని రామ్ రసోయి ఉన్న అవామా ఆలయ మేనేజర్ తెలిపారు. అలాగే గ్యాస్ కొరత కారణంగా హనుమాన్ ఘాటీలో లడ్డూల తయారీని కూడా నిలిపేశారు. ఇక కాశీ విశ్వనాథుడి గుడిలో ప్రసాదంగా పెట్టే భోజనంలో 2 కూరలకు బదులు ఒకటే కూర పెడుతున్నారు. సేమ్యాతో చేసే పదార్థాలను మెనూల నుంచి పూర్తిగా తొలగించారు. నిత్యం 35,000 నుంచి 40,000 మంది భక్తులకు భోజనం, 7,000 మందికి అల్పాహారం పెట్టే షిర్డీలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడ్డ ఎల్పీజీ నిల్వ ఉన్నట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్నదానం, ప్రసాదాల తయారీ కోసం అక్కడ రోజు 2 టన్నుల గ్యాస్ ను వినియోగిస్తారు. అత్యవసర వినియోగం నిమిత్తం 20,000 కిలోల గ్యాస్ ను 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. షిరిడీలో వంటకు సౌరశక్తిని కూడా వినియోగిస్తారు. దీని ద్వారా నిత్యం 200 కిలోల గ్యాస్ ను ఆదా చేస్తారు. మరోవైపు గ్యాస్ కొరత కారణంగా ప్రధాన ఆహార పదార్థాలను వండి వడ్డించలేమని, కేవలం ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ చాట్లు, శాండ్విచ్ల వంటి వాటిని మాత్రమే కొన్నాళ్ల పాటు సరఫరా చేయగలమని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ నిర్వాహకులు అతికించిన నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆహారం సరఫరా చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వెండర్లకు ఐఆర్సీటీసీ సూచించింది.